టడా! ఆమ్లెట్ కర్రీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాస్మిన్స్ రెసిపీ. నేను మీ జాస్మిన్ విన్సెంట్. ఇంట్లో రెగ్యులర్ గా ఎగ్స్ తో కర్రీ తిని బోర్ కొట్టిందా, లేదంటే కొంచెం డిఫరెంట్ గా చేసుకోవాలనిపిస్తుందా? ఈ రోజు మనం ఆమ్లెట్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లో 3 ఎగ్స్ తీసుకొని ఎగ్స్లో కొంచెం కొత్తిమీర వేసి ఇలా బీట్ చేసేసుకుందాం. ఇప్పుడు ఆమ్లెట్కి కావలసిన ప్యాన్ తీసుకుని ఆ ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడెక్కినంత వరకు వెయిట్ చేసి ఇప్పుడు మన ఆమ్లెట్ మిక్సర్ని వేసుకొని ఒక ఆమ్లెట్ని రెడీ చేసేసుకుందాం. మూత పెట్టుకున్నానండి. సో దించుకునే ముందు అండ్ ఆమ్లెట్ని తిప్పుకునే ముందు కొంచెం ధనియాల పొడి చల్లుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, నేను సాల్ట్ మాత్రం వేయలేదు. సో ఒక సైడ్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా ఫ్లిప్ చేసేసుకుందాం. ఇప్పుడు అవతల వైపు కూడా ఫ్రై అయినంత వరకు వెయిట్ చేసి ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకుని మనకి కావాల్సిన షేప్లో కట్ చేసేసుకుందాం ఆమ్లెట్ని. సో ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం కర్రీ చేసుకోవాలి కదా. కర్రీకి కావాల్సిన ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో తగినంత ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, కొన్ని కరివేపాకు ఆకులు వేసుకొని ముందుగా ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని ఈ సైజులో కట్ చేసుకొని ఆ మీడియం సైజ్ ఆనియన్స్ ముక్కల్ని ఇలా ఆయిల్లో ఫ్రై చేసేసుకుందాం. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే లోపు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందామండి. చూసారండి, మన ఫుడ్ ఎంత హెల్తీయో అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా మంచిదండి ఫుడ్లో వేసుకోవడం వల్ల. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రా స్మెల్ పోయినంత వరకు ఫ్రై చేసేసుకుందాం. ఇప్పుడు ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి ఒక గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వెయిట్ చేద్దాం. ఇప్పుడు ఒక మీడియం సైజ్ టొమాటో తీసుకొని ఈ ఆనియన్స్లో వేసేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకొని పెట్టుకుందాం. గుర్తుపెట్టుకోండి, టమాటాస్ బాగా మగ్గిపోయినంత వరకు వెయిట్ చేయాలి. ఈ కర్రీ చాలా వరకు అందరికీ నచ్చుతుందండి. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియా పొడి, 1 టీ స్పూన్ కారం, టీ స్పూన్ కాశ్మీరీ కారం కూడా వేసుకుందామండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసేసుకుందాం. ఈ స్పైసెస్ యొక్క రా స్మెల్ పోవాలి కదండి. సో అంత బాగా ఫ్రై చేసేసుకొని కొంచెం సేపు వెయిట్ చేద్దాం. టడా! టమాటోస్ బాగా మగ్గిపోయండి. ఈ టమాటోస్ బాగా మగ్గిపోయాయి కాబట్టి ఇప్పుడు కొంచెం వాటర్ వేసేసుకుందాం. ఇగురు కావాలి కదా, ఆ వాటర్ కూడా కొంచెం బాగా మరిగినంత వరకు వెయిట్ చేసి మరుగుతున్నటువంటి ఈ టమాటో ముక్కల్లో మన ఆమ్లెట్ ముక్కలను కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయల టేస్ట్, టమాటోస్, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి వీటన్నిటి టేస్ట్ మన ఆమ్లెట్ ముక్కలకి బాగా పట్టి మంచి టేస్ట్ వస్తుందండి. ఎగ్ కర్రీ తింటున్నామా లేదా చికెన్ కర్రీ తింటున్నామా అన్న డౌట్ మనకు ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు దించుకునే ముందు కొంచెం గరం మసాలా వేసుకున్నానండి. 1/2 టీ స్పూన్ అయితే సరిపోతుంది. ఇలా మూత పెట్టుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకొని మనకి కావాల్సినట్టు ఒక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసేసుకొని వేడిగా ఒక అన్నంలో కలుపుకొని తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది. మీకు కావాలంటే బ్రెడ్లోని, చపాతీలోని, రోటీలోని, పుల్కాలో కూడా చాలా టేస్టీగా అనిపిస్తుంది. ట్రై చేయండి. చూసారు కదండి, ఆమ్లెట్ కర్రీ చూస్తుంటేనే నోరూరిపోతుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. నచ్చినట్లయితే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీకు కనుక నా రెసిపీస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ కమెంట్స్తో ఎంకరేజ్ చేయండి.